నమస్తే మావా అందరికి. మా అక్కైతే నాకు అర్ధరాత్రి దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్ అయితే ఇచ్చింది. ఈ ట్విస్ట్ కి నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. సో నా ఫ్రెండ్స్ కి విషయం అయితే తెలుసు, వాళ్ళే మా అక్కనైతే తీసుకుని వచ్చారు. అర్ధరాత్రి 2 గంటలకు జస్సు గడు ఫోన్ చేసి నాకు యాక్సిడెంట్ అయిందని అయితే చెప్పాడు. మీ ఇంటి దగ్గరలోనే యాక్సిడెంట్ అయిందని అయితే చెప్పాడు. నాకైతే చాలా భయం వేసింది. సో మా ఊడు నటించలేదు, జీవించేసాడు అనమాట. నేను చాలా కంగారుగా అయితే తలుపు ఓపెన్ చేశాను. ఇంతలోపే ఒక్కసారిగా నా మైండ్ ఫుల్ బ్లాంక్ అయిపోయింది. ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. నిజంగా నేను ఇది ఏ విధంగా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే ఒక షాక్ లో అయితే ఉండిపోయా. మా అక్క అయితే నన్ను చూడగానే చాలా ఎమోషనల్ అయిపోయింది. ఆఫ్టర్ 100 days కదా, నేను కూడా చాలా స్ట్రాంగ్ గా యాక్ట్ చేశాను. ఆ తర్వాత మా మమ్మీ అయితే గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట, ఆశ్రమ్ స్కూల్లో. సో వేరే ఊర్లో ఉంటారు. సో మాకు తెలిసిన వాళ్ళ మ్యారేజ్ ఉంటే మా మమ్మీ అక్కడికి వచ్చారు నన్ను పికప్ చేసుకోమని. సో నేనైతే మా మమ్మీ దగ్గరికి అయితే వెళ్ళిపోయా. జగ్గంపేట బస్ స్టాండ్ లో ఉన్నారనమాట. ఈ 2 days మా మమ్మీ మా అక్కని వీడియో కాల్ చేయమన్నా సరే మా అక్క కెమెరా ప్రాబ్లమ్ అని చెప్పి అబద్ధం చెప్పింది. ఏడవకు ఏడవకు, సరే రోడ్డు మీద ఉన్నా ఏడవ. మా మమ్మీ అయితే బస్ స్టార్ట్ అయిపోయారు, తట్టుకోలేకపోయారు. నేను మా అక్క ఊహించిన దానికన్నా మమ్మీ ఎక్కువ సర్ప్రైజ్ అయ్యారనమాట. సో మా అక్క ఇప్పుడు మా అక్క బెస్ట్ ఫ్రెండ్ అయితే సర్ప్రైజ్ చేయబోతుంది. తన పేరు సంధ్య. సంధ్యక్క అక్క మ్యారేజ్ కి అయితే మేము వచ్చాము. సో మా అక్క రావట్లేదని సంధ్యక్క అయితే చాలా డిసప్పాయింట్ అయింది. కానీ మేము వచ్చినందుకు హ్యాపీ ఫీల్ అయింది. బట్ మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి, ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇవాళకి ఇంతే, బాయ్.